హలో చిచ్చా, ఊరికే అలా మన పని కాకపోయినా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ట్రాఫిక్ ఎలా ఉంటుందో చెక్ చేద్దామని ఊరికే అలా బయటకు వచ్చేసాం. అలా వెళ్తూ ఉండగా అదేంటో మాకు తెలియకుండానే మేము ఎయిర్పోర్ట్ వరకు వచ్చేసాం. సరదాకే ఎయిర్పోర్ట్ల వరకు వెళ్ళిన వాళ్ళం. అక్కడ వరకు వెళ్ళిన తర్వాత ఆగుతామా? ఇంకొంచెం సరదా, ఫన్, అడ్వెంచర్ కావాలి అని చెప్పి గో కార్టింగ్కి వచ్చేసాం. నేనైతే ఫస్ట్ టైం గో కార్టింగ్ చేయబోతున్నా. ఇక్కడ మనకి గో కార్టింగ్ ప్రైస్ డీటెయిల్స్ అండ్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మనం అవన్నీ చదువుతామా? స్కిప్ చేసేసి డైరెక్ట్ టికెట్స్ తీసుకొని ఎంటర్ అయిపోయాం. మీరు ఏమైపోయినా మాకు సంబంధం లేదు అని ఒక సైన్ అయితే చేపించుకొని ఒక మిలిటరీ షర్ట్, హెయిర్ క్యాప్ అయితే ఇచ్చారు బ్రో. యాక్చువల్లీ ఇక్కడ ఒక ఇన్సిడెంట్ ఏం జరిగింది అంటే, నాకు కాళ్ళు అందట్లేదు. నవ్వకండి, నిజంగానే నాకు కాళ్ళు అందట్లేదు. అప్పటికి ఒక పిల్ల వేసాడు, అయినా సరిపోలా. ఇంక 2 పిల్లోస్ వేసుకొని మరీ డ్రైవ్ చేశా. మనతో మామూలుగా ఉండదు మరి, అందుకనే 2 పిల్లోస్ వేసుకొని మరీ డ్రైవ్ చేశా. ఇంక ఎర్లీ మార్నింగ్ అలా ఫ్రెష్గా కాఫీ తాగుదామని ఉడిపి ఉపహారికి వచ్చేసాం. మా ఈ ఎర్లీ మార్నింగ్ మంచి ఫిల్టర్ కాఫీతో స్టార్ట్ చేసాం. తిరగాలి, డ్రైవ్ చేయాలి అంటే కొంచెం మనకి రెస్ట్ ఉండాలి కాబట్టి ఒక 2 అవర్స్ పవర్ నాప్ వేసేసి ఆ తర్వాత ఒక మంచి ప్రోటీన్ సూప్ తాగేద్దామని క్యాపిటల్ బేకరీకి వచ్చేసాం. పొద్దున్నే వెల్కమ్ చేస్తారు అనుకున్నా కానీ అవమానించి పంపించేశారు బ్రో. ప్రోటీన్ సూప్ లేదు, ఏం లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అన్నారు. దెబ్బకి 2 చేతులు జేబులో పెట్టుకొని నా యాప్కి వచ్చేసాం. ఇంతకీ ప్రోటీన్ సూప్ ఏంటమ్మా నీ గోల అంటారా? అదేదో కాదండి, మటన్ పాయ తాగుదామని వచ్చేసాం. మాలా పొద్దున్నే ఇంత ఆయిలీగా ఉన్న ఫుడ్ తింటే చాలా మంచిది బ్రో. అందుకే మీరు కూడా ఎర్లీగా ఇలా వచ్చి నయాబ్లో పాయ తీసుకొని తింటే హెల్త్కి చాలా మంచిదని నేనే చెప్తున్నా, ఎవరో కాదు. హలో ఫ్రెండ్స్, వచ్చేసిందండి మా హెల్దీ ఆయిలీ మటన్ పాయ. సో టేస్ట్ చేసేసి మా వాళ్ళు ఎలా ఉందో చెప్తారు. మీరు మాత్రం తప్పకుండా రివ్యూ చూడండి. చూసిన తర్వాత నెక్స్ట్ మీరు కూడా వెళ్ళి టేస్ట్ చేస్తారు. రివ్యూ చెప్పు చెప్పు, ఎలా ఉందో చెప్పు. వావ్, నైస్. మా నెక్స్ట్ డెస్టినేషన్ పాయింట్ వచ్చి కోయిడ గుట్ట అనమాట, విచ్ ఈస్ ఫేమస్ ఫర్ అమేజింగ్ వ్యూ పాయింట్ బ్రో. మేము దారిలోనే బ్యూటిఫుల్ సన్ రైజ్ చూసేసాం. ఇది కోయిడ గుట్ట వ్యూ పాయింట్ కి ఎంట్రన్స్ రోడ్ అనమాట. ఏ ట్రెక్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ మనం వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోతాం. అలా చెప్తే ఎలా నమ్మేస్తారు బ్రో? అస్సలు నమ్మకూడదు. కొంచెం అంటే కొంచెమైనా ట్రెక్ చేయాలి, అప్పుడే మనం హెల్దీగా ఉంటాము. ఇలా 5 to 10 minutes ట్రెక్ చేసిన తర్వాత ఒక బ్యూటిఫుల్ సన్ రైజ్ అయితే చూడొచ్చు బ్రో. నిజంగా ఈ వ్యూ పాయింట్ రియల్లీ అమేజింగ్ బ్రో. మీరు కూడా ఒక్కసారైనా వెళ్ళండి. అండ్ నేను ఇక్కడ కంప్లీట్గా వ్యూ ఎలా ఉంటుందో చూపించేస్తాను, చూసేయండి. మీరైనా ఇంటర్వ్యూస్ ఎంజాయ్ చేసేది, మేము కూడా ఎంజాయ్ చేస్తాం అని ఈ మంకీ నా దగ్గర ఉన్న వాటర్ బాటిల్ క్యాప్ లాక్కొని వెళ్ళిపోయి హాయిగా వాటర్ తాగేసి వ్యూని ఎంజాయ్ చేస్తూ కూర్చుంది. వ్యూ పాయింట్ తర్వాత మా నెక్స్ట్ ప్లేస్ వైజాగ్ కాలనీ. సో వైజాగ్ కాలనీకి స్టార్ట్ అయిపోయాం. ఇది హైదరాబాద్ నుండి 3 to 4 hours పట్టింది వెళ్ళడానికి. అండ్ దారిలో మాకు కళ్ళు కూడా కనిపించాయి. నేను ఎప్పుడూ టేస్ట్ చేయలేదు, బట్ ఊరికే అలా టేస్ట్ చేద్దాము అని చెప్పి మా వాళ్ళు ఒక బాటిల్ కళ్ళు అయితే తీసుకున్నారు. అవన్నీ ఈత చెట్లే గాయ్స్. ఎలా ఉందో చెప్పు. బాగుందా? ఇది ఇంకా ఫ్రెష్ కళ్ళు అని చెప్పి ఈత చెట్లు మధ్యలోకి తీసుకొని వచ్చి మాకు ఇక్కడ ఇచ్చారు. మేమైతే అందరం కొంచెం టేస్ట్ చేసాము ఎలా ఉంటుందా అని. నేను కర్డ్ హేటర్ని కాబట్టి నాకు కొంచెం బటర్ మిల్క్లా అనిపించింది. నాకు నచ్చలేదు. ఎందుకు ఫేస్ అలా పెట్టావా? మళ్ళీ జుయ్ అంటూ మా జర్నీని అలా స్టార్ట్ చేసేసాం. హైదరాబాద్ నుండి 4 hours జర్నీ తర్వాత మేము రీచ్ అయిపోయాం వైజాగ్ కాలనీకి. మీకు అక్కడ దూరంగా వాటర్ అయితే కనిపిస్తున్నాయి. అవి నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్స్ అనమాట. అక్కడ మనం బోటింగ్ కూడా చేయొచ్చు. అసలు ఈ వైజాగ్ కాలనీ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఎక్కడ చూసినా ఫిషెస్ అమ్ముతూనే కనిపిస్తారనమాట. అండ్ ఈ ఫిషెస్ని ఇక్కడ నుండి చాలా స్టేట్స్కి ఎక్స్పోర్ట్ చేస్తారంట. మనం ఈ వైజాగ్ కాలనీకి వెళ్ళినప్పుడు ఇళ్లలో ఫిషెస్ అమ్ముతూ కనిపిస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన ఫిష్
ఫిష్ సెలెక్ట్ చేసుకుంటే దాంతో కర్రీ చేసి మనకి ఇచ్చేస్తారు. కర్రీ మొత్తం మనం బోటింగ్కి వెళ్ళి అక్కడ ఐలాండ్లో వదిలేస్తారు. అక్కడ హాయిగా మనం లంచ్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఫ్రెష్ డ్రై ఫిషెస్ కూడా దొరుకుతాయి. సో వచ్చినప్పుడు ఖచ్చితంగా డ్రై ఫిషెస్ కూడా తీసుకొని పోండి. వీకెండ్స్లో అయితే ఈ వైజాగ్ కాలనీ ఫుల్ రష్ ఉంటుందంట. విజిటర్స్ చాలా మంది వచ్చి వీళ్ళ దగ్గర ఫిషెస్ కొనుక్కొని వెళ్తారు. అలానే వీళ్ళతో కర్రీ చేపించుకొని హాయిగా వనభోజనాల లాగా ఇక్కడే లంచ్ చేసుకొని వెళ్తారంట. మా లంచ్ కోసం ఇప్పుడు మేము ఫిష్ సెలెక్ట్ చేయబోతున్నాం. ఇదేంటిదండి? అది రవ్వ బొచ్చ, అది బొచ్చ, అది పాంప్లెట్, అది రవ్వ, ఇది పాంప్లెట్, అది బొచ్చ. నేను కనిపించట్లేదు అసలు. ఇది ఎన్ని కేజీలు ఉండిద్దా అండి? 2.5 కేజీ 200. బయట కూడా అంతేగా, మీ దగ్గరికి వస్తే తక్కువకి ఇవ్వాలిగా. మేము 2 రెసిపీస్ అడిగాము. ఒకటి ఫిష్ ఫ్రై అండ్ ఇంకొకటి ఫిష్ కర్రీ చేయమని. ఫిష్ ఫ్రైకి ఆంటీ మాకు 5 ఫిషెస్ అండ్ ఒక పెద్ద ఫిష్ ఇచ్చింది. మొత్తం కలిపి 900 చార్జ్ చేశారు విత్ కుకింగ్తో కలిపి. ఆంటీకి బోర్ కొట్టకుండా నేను కొంచెం అలా మాటలు కలిపాను. ఏంటి అంటే వీళ్ళు హైదరాబాద్, కోల్కతా, పూణేకి ఈ ఫిషెస్ని ఇక్కడ నుండి ఎక్స్పోర్ట్ చేస్తారంట. మేము సెలెక్ట్ చేసుకున్న ఫిషెస్ని నీట్గా కట్ చేసి అండ్ మా ముందే క్లీన్ చేశారు. హాఫ్ అన్ అవర్లో మేము అడిగిన 2 రెసిపీస్ ఇచ్చేస్తా అన్నారు. సో వెయిట్ చేస్తూ ఉన్నాం. క్యాట్కి కూడా లంచ్ టైం అవ్వడంతో దాని లంచ్ని ఎంజాయ్ చేస్తుంది. మధ్యలో నేను డిస్టర్బ్ చేసినట్టున్నా ఒక లుక్ ఇచ్చింది. నేను సైలెంట్గా బయటకు వచ్చేసానండి. నేను ఇలా చూడడం ఫస్ట్ టైం. ఏంటి అంటే ఇలా చిన్న చిన్న షాప్స్లోనే ఆల్కహాల్ మంచిగా అమ్మేస్తూ ఉన్నారు. నేను ఎప్పుడు చూడలేదు ఇలా కూడా అమ్మచ్చు అని. బట్ మేమైతే ఆల్కహాల్ ఏం తీసుకోలేదు. ఓన్లీ లంచ్ కోసం కర్రీస్ ప్రిపేర్ చేసుకొని అండ్ అలానే ఒక 2 డ్రింక్ బాటిల్స్ తీసుకొని మేము బోటింగ్కి స్టార్ట్ అయిపోయాం. మా బోట్ రైడ్ స్టార్ట్ చేసేసాము. కానీ ఫుల్ హాట్గా అనిపించింది. సమ్మర్ టైంలో కనుక వెళ్తే మీరు సన్ స్క్రీన్ అలానే ఒక అంబ్రెల్లా పట్టుకొని ప్రీ ప్లాన్డ్గా వెళ్ళండి. ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తో వెళ్తే కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఇక్కడ మౌంటైన్స్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అక్కడ ఒక లెవెల్ వరకు ట్రీస్ ఏమీ లేవు. అంటే అక్కడ వరకు వాటర్ ఉండేవి అంట. ఇది కొంచెం ఫెబ్ మంత్లో వెళ్ళినాం కాబట్టి వాటర్ లెవెల్ కొంచెం తక్కువ ఉండడంతో ఆ లైన్ నీట్గా క్లియర్గా కనిపిస్తుంది. పీస్ఫుల్గా ఓన్లీ వాటర్ సౌండ్తో ఈ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉంది. కానీ మా వాళ్ళు దాన్ని చెడగొట్టేశారు. మంచిగా తాగొచ్చు. ఆంటీ చేసిన ఫిష్ కర్రీ ఇదే. చూడడానికి మటుకు ఫుల్ స్పైసీగా కనిపిస్తుంది కదా, కానీ అంత స్పైసీ కూడా ఏమీ లేదు. కానీ నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఏంటి అంటే ఈ కర్రీలో ఆమె యాపిల్ కూడా యాడ్ చేశారు. అసలు యాపిల్ ఫిష్ కర్రీలో వేస్తారా? ఎవరికైనా తెలుసా? తెలిస్తే చెప్పండి. ఆ లంచ్ చేసేసిన తర్వాత ఒక 2 అవర్స్ నాప్ వేసేసి మా రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసేసాము. ఇక్కడితో మా వైజాగ్ కాలనీ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లో ఇది ఫేమస్ చెరువు అంట. సో సన్సెట్ అవ్వడంతో మేము సన్సెట్ని కొంచెం అలా 5 మినిట్స్ ఎంజాయ్ చేసేసి హైదరాబాద్కి రిటర్న్ అయిపోయాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.